రేపల్లె టౌన్ జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కారం కోసం నివాసం ఉంటున్న ప్రజలతో జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. జగనన్న కాలనీలో నివాసాల వద్ద సమస్యలు పరిష్కారం కోసం మౌలిక సదుపాయాలు సాధించుకోవడానికి జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ 20 మందితో ఏర్పడింది. జగనన్న కాలనీలో దేవుడి చెట్టు వద్ద జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ ఏర్పాటు కోసం నివాసదారులతో జరిగిన సమావేశంలో రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, పట్టణంలో పలు వార్డులలో ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకుని ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ కనీస సదుపాయాలు లేకపోవడంతో వర్షాకాలం వస్తే నడవడానికి దారి లేక వర్షం నీళ్లు, డ్రైనేజీ, పాములు లాంటి సమస్యలతో సొంత ఇళ్లు ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లి అద్దెకు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం అన్ని విధాల కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇవ్వడంతో లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఇళ్లు కట్టుకోవడం జరిగింది. కానీ కాలనీలో ప్రజల నివాస సదుపాయాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణాలు లేవు. సగం పైగా వీధి లైట్లు వెలగవు. కనీసం ఇప్పుడు వేసవి కాలంలో కూడా మంచినీరు ఇచ్చే దిక్కు లేదు. దొంగతనాలు నిరంతరం జరుగుతున్నవి. పాములు, దోమలు పెరుగుతున్నవి. సమస్యలన్నింటినీ అర్జీల రూపంలో అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు. గత 24వ తారీఖు మున్సిపల్ ఆఫీసు వద్ద ధర్నా చేసిన సందర్భంగా ఇప్పటి నుండి వీధి లైట్లు వెలిగేలాగా బాధ్యత తీసుకుంటామని, మంచినీరు ట్యాంకర్ల ద్వారా అందిస్తామని మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన హామీ కూడా అమలు జరగడం లేదు. కనీసం ఇళ్లు నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్న వారికి డోర్ నెంబర్లు కూడా కేటాయించలేదు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను గట్టిగా అడుగుతుంటే ఇక మా మున్సిపాలిటీ పరిధిలోకి ఈ కాలనీ రాలేదు అంటూ దాటవేస్తున్నారు. కావున జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీగా రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులకు, ఇతర అధికారులకు సమస్యలు తెలియచేయడము, పరిష్కారం కాని నేపథ్యంలో పోరాటాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నామని అన్నారు. జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్గా వి ధనమ్మ, కన్వీనర్గా కె రవికుమార్, గౌరవ అధ్యక్షులుగా సిహెచ్ మణిలాల్, సహాయ కార్యదర్శులుగా కె నాంచారమ్మ, డి అగస్టిన్, షేక్ ఫర్జానా, దుర్గాదేవి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఏ పిచ్చయ్య, కె వీరాంజనేయులు, కె వెంకట్రావు తదితరులు ఉన్నారు. డబ్బులతో పని లేనటువంటి మీరు ఏవైతే మా ఫ్లాట్లు ఉన్నాయి, ఈ ఫ్లాట్లన్నింటినీ కూడా డోర్ నెంబర్లు కేటాయించి మున్సిపల్ రిజిస్ట్రేషన్ చేసి డోర్ నెంబర్లు కేటాయించి డబ్బులతో పనిచేటువంటి మున్సిపల్ శాఖ వాళ్ళు మనం ఏమంటే చెప్తున్నారు కమిషనర్. ఇది జగనన్న కాలనీ కాదు, ఎన్టీఆర్ కాలనీగా పైన పేరు మార్చింది ఎన్టీఆర్ కాలనీ. నిజమే ఎన్టీఆర్ కాలనీ. ఎన్టీఆర్ కాలనీ అని చెప్పేసి మీరు నామకరణం చేయండి, డోర్ నెంబర్ ఇవ్వండి, డోర్ నెంబర్ ఇచ్చి వార్డు కేటాయించండి. ఇది 18వ వార్డా, 17వ వార్డా, ఏ ఏరియాలో ఎవరున్నారని కేటాయించండి. ఇవి డబ్బులతో పని లేనటువంటి. తర్వాత 55 లక్షల రూపాయలు కరెంటు బకాయిలు గతంలో హౌసింగ్ బోర్డు కరెంటు బోర్డు కట్టాలి కాబట్టి మేము ఇప్పుడు బాధ్యత చూడట్లేదు, వాళ్ళు వేయాలి లైట్లు అని చెప్పి ఈ రోజు నుంచి మాది బాధ్యత. మన 24వ తారీఖున మున్సిపల్ అధికారులు ఇక్కడ నుంచి 110 అప్లికేషన్లు మేము ఇచ్చాము జగనన్న కాలనీ నుంచి. ఇస్తే 24వ తారీఖు నుంచి లైట్ లేపిచ్చే బాధ్యత మాది అని చెప్పారు. ఈ రోజు నిన్న మేము తిరిగాం, ఎక్కడ ఒక్క లైట్ లేదు. మున్సిపల్ ఏఈ గారు వచ్చారు, కొలతలు తీసుకుని తిరిగి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇట్లా మోసం చేస్తే జగనన్న కాలనీ వాళ్ళందరినీ కూడా కూడగట్టి మున్సిపల్ కార్యాలయాల దగ్గర లైట్లు వేసేంత వరకు సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేస్తామని మీరు స్పష్టమైన హామీ ఇచ్చి సమస్య పరిష్కారం చేసేంత వరకు ఈ అభివృద్ధి కమిటీ పేరుతో రాబోయే కాలంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి జగనన్న కాలనీ అభివృద్ధి కమిటీ తరఫున తెలియజేస్తాం. పరిష్కరించాలి జగనన్న కాలనీ సమస్యలు.